నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాదులకు మద్దతిచ్చే దేశాలపై కఠిన చర్యలు చేపట్టాలన్న భారత్కు బ్రిటన్ మద్దతు. ముంబై పఠాన్కోట్ దాడుల సూత్రధారుల్ని శిక్షించాలని డిమాండ్. భారత్లో తయారీ ఆకర్షణీయ నగరాలకు సహకరిస్తామన్న బ్రిటన్. వేర్వేరు రంగాల్లో 8,300 కోట్ల రూపాయల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలకు అవకాశం. రక్షణ రంగ అవసరాలు తీర్చే విధంగా ఏపీని తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు. విద్యాలయాల్లో ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడి. యాదాద్రిలో అభివృద్ధి పనుల పురోగతిపై కేసీఆర్ సమీక్ష. ఒకేసారి 1,00,000 మంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశాలు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ముగిసిన వాదనలు. ఈ నెల 21న తీర్పు వెల్లడించనున్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని రాహుల్ గాంధీకి సిడబ్ల్యూసీ వినతి. ఎన్డీఏపై పోరాడేందుకు అన్ని శక్తులు కూడగట్టాలని తీర్మానం. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రేపే పోలింగ్. ఒకరోజు ముందు ఈమెయిల్ సర్వర్ కేసులో హిల్లరీ క్లింటన్ కు ఎఫ్బీఐ క్లీన్ చిట్. సమగ్ర దర్యాప్తునకు ట్రంప్ డిమాండ్. ఉగ్రవాదులకు మద్దతిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న భారత వాదనకు బ్రిటన్ మద్దతు తెలిపింది. రెండు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, థెరిసా మే ద్వైపాక్షిక చర్చల తర్వాత భారత్, బ్రిటన్ ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ముంబై పఠాన్కోట్ దాడుల సూత్రధారుల్ని శిక్షించి తీరాలని పాక్ను డిమాండ్ చేశాయి. రక్షణ, భద్రత, వాణిజ్య రంగాల్లో సహకారం పెంపునకు నిర్ణయించిన ఇరు దేశాలు 2 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. థెరిసా మే పర్యటన ముగిసేలోపు రెండు దేశాలు మొత్తం 8,300 కోట్ల రూపాయల విలువైన వాణిజ్య ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. బ్రెగ్జిట్ ఓటు నేపథ్యంలో భారత్, బ్రిటన్ సరికొత్త స్నేహగీతం ఆలపించాయి. రక్షణ, భద్రత, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని థెరిసా మే మధ్య ఢిల్లీలో జరిగిన చర్చల్లో ఈ మేరకు తీర్మానించగా, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకుంటూ మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ, భారత్లో వ్యాపారానుకూల వాతావరణం మెరుగుపరిచేందుకు 2 అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. వాణిజ్య బంధాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చడంపై విస్తృత చర్చలు జరిపిన మోదీ, మే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుకునేందుకు ఇరు దేశాల ప్రతినిధులతో సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భారత్లో తయారీ ఆకర్షణీయ నగరాల అభివృద్ధిలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని థెరిసా మే హామీ ఇచ్చారు. భారతీయ మౌలిక వస్తుల రంగం అభివృద్ధికి 12 కోట్ల పౌండ్లు పెట్టుబడి పెట్టనున్నట్టు బ్రిటన్ ప్రధాని ప్రకటించారు. భద్రత, ఉగ్రవాదంపై పోరులో కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని, వీసాలు, సంస్థాగత నేరాలపై వ్యూహాత్మక చర్చలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఐరాస భద్రతా మండలి అణు సరఫరాదారుల బృందంలో భారత్ సభ్యత్వానికి మద్దతిస్తున్నందుకు థెరిసాకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. I encourage British companies to look at the multiple opportunities in the Indian defence sector. Looking beyond trade in defence equipment, I invite them to build partnerships with Indian enterprise that focus on manufacturing, technology transfer and co-development. I also discussed with Prime Minister May ways to purposefully work together to combat the growing forces of radicalization and terrorism. We agreed that it is not a limited security challenge. Its arc of threat spread across nations and regions. I conveyed our deep concerns to Prime Minister May regarding cross-border terrorism and the need for the international community to take strong action against states that support and sponsor terrorism. The UK is ready to support the development of India's defence capabilities through Make in India, with technology transfer and by jointly promoting our defence equipment in other markets. Finally, we both face a shared threat of terrorism. Today, we have agreed to strengthen our cooperation, in particular by sharing best practice to tackle the use of the internet by violent extremists and to reduce radicalisation and recruitment attempts online. అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో అనుమానిత మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్ సహా మొత్తం 57 మంది నిందితుల్ని తమకు అప్పగించాలని బ్రిటన్ను భారత్ కోరింది. పరస్పర న్యాయ సహకార ఒప్పందం కింద ఈ మేరకు ఆయా వ్యక్తుల పేర్లతో కూడిన జాబితాను అందించింది. ఇరు దేశాల ప్రధానుల భేటీ నేపథ్యంలో లండన్లో ఆశ్రయం పొందుతున్న ప్రముఖ వ్యాపారి విజయ్ మాల్యాను బ్రిటన్ త్వరలోనే అప్పగిస్తుందని భారత్ ఆశిస్తోంది.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రక్షణ, వైమానిక, ఉత్పాదక రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టించడం ద్వారా ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను భారత్, బ్రిటన్ అధిగమించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో కలిసి ఢిల్లీలో భారత్, యూకే సాంకేతిక సదస్సును ప్రారంభించిన మోదీ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో భారత్లో తయారీ కీలక రంగం అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. పరిశోధన, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమలు, ఆకర్షణీయ నగరాలు, డిజిటల్ ఇండియా వంటి రంగాల్లో అవకాశాలను భారత్, యూకే పారిశ్రామికవేత్తలు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. భారత వ్యాపారవేత్తల కోసం వీసాల మంజూరు సులభతరం చేస్తామని బ్రిటన్ ప్రధాని థెరిసా మే స్పష్టం చేశారు. India is now the fastest growing large economy with the most open investment climate. India will soon have over 1 billion phone connections. We have 350 million internet users. We are bringing last mile connectivity to nearly 100,000 villages across the country. Such rapid growth offers new digital highways and new markets for UK and Indian companies to address. A very special partnership between our countries, not just in the business that we do with one another, but the values we share. Values of democracy, responsibility, the rule of law and fair play. With so much in common when it comes to trade, values, culture and of course people. With 1.5 million people of Indian origin living in Britain, ours is a natural partnership. ఢిల్లీలో వెలువడిన వాయు కాలుష్యం భవిష్యత్తులో ఏ నగరంలో జరగకుండా ఆకర్షణీయ నగరాల అభివృద్ధి ప్రణాళికలో దృష్టి కేంద్రీకరిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఆకర్షణీయ నగరాలపై ఢిల్లీలో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో ప్రసంగించిన వెంకయ్య పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే కాలుష్యం పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రవేశపెడతామన్న సరిబేసి విధానం సరికాదన్నారు. అటు ప్రత్యేక ప్యాకేజీపై సభలు పెడుతున్న నేతలు ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతున్నప్పుడు ఏం చేశారని శిక్షణ శిబిరం తర్వాత వెంకయ్య నాయుడు మండిపడ్డారు. ప్రధానమంత్రి మోసం చేశాడు, వెంకయ్యనాయుడు గారు మోసం చేశారు, ముఖ్యమంత్రి గారు మోసం చేశారు, ఇంకో ఆయన మోసం చేశాడు అని చెప్పేవాళ్ళందరూ ఆ రోజు ఇంత మోసం జరుగుతున్నప్పుడు, పచ్చి మోసం జరుగుతున్నప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏమి చేశారు, పార్టీగా, వ్యక్తులుగా, సంస్థలుగా దయచేసి ప్రజలకు చెప్పండి. అప్పుడు మీరు చెప్పే విషయాలను కొంత మేరకైనా విశ్వసించే అవకాశం ఉంటుంది. పైపెచ్చు ఈ సమస్య అయితే ఉందో అది ముగిసిన అధ్యాయము. దేశ రక్షణ రంగ అవసరాలు తీర్చే కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగానికి చెందిన 5 సంస్థల్ని ఇప్పటికే కేంద్రం కేటాయించిందన్న ఆయన విశాఖపట్నం నౌకారంగానికి కేంద్రంగా మారుతుందని తెలిపారు. విజయవాడలో 3 రోజుల ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్ ను ప్రారంభించిన చంద్రబాబు తిరుపతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ, ఆచార్య నాగార్జున, కృష్ణా విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన 3 రోజుల ఏపీ సైన్స్ కాంగ్రెస్ ను విజయవాడ సిద్ధార్థ అకాడమీ ఆవరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న ఏవీ రామారావు, డాక్టర్ బిఎం హెడ్గే, కాకర్ల సుబ్బారావు, డాక్టర్ చావ సత్యనారాయణ, బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ బీజీ సిద్ధార్థ, రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారు జి సతీష్ రెడ్డి, డిఆర్డీఓ అడ్వాన్స్ సిస్టమ్ ల్యాబొరేటరీ డైరెక్టర్ టెస్సీ థామస్లకు జీవిత సాఫల్య పురస్కారాలను అందించారు. వివిధ రంగాలకు చెందిన యువ శాస్త్రవేత్తల్ని సత్కరించిన ముఖ్యమంత్రి కొత్త ఆవిష్కరణలు, ఆలోచనలకు కులం, మతం, పేదరికంతో సంబంధం లేదన్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సంపద సృష్టించాలంటే టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అదే సమయంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి. ఇంకొక పక్కన సమతుల్యం కూడా పాటించి ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక 50 ఎకరాలు ల్యాండ్ తిరుపతిలో ఇస్తే ఒక సైన్స్ మ్యూజియం ఫౌండేషన్ వేద్దామని చెప్పి కోరారు. ఎంత అయితే అంత బిల్డింగ్, డబ్బులు ఇచ్చే బాధ్యత నాది. సతీష్ రెడ్డి గారు మొత్తం దానికి కావాల్సిన కోఆర్డినేట్ చేసి బెస్ట్ ఎక్విప్మెంట్ గానీ ఏవి అవుతున్నాయో అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టే బాధ్యత వారు తీసుకుంటారు. ప్రధానమంత్రి గారు 3వ తారీఖు వస్తున్నారు కాబట్టి ఒక ఫౌండేషన్ వేయించి 2-3 సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. రక్షణ ఉత్పత్తుల తయారీకి, నౌకాదళ అవసరాలకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారుతుందని చంద్రబాబు ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు. ట్రైనింగ్ యూనిట్ అట్ట చిత్తూరులో 2,000 కోట్ల రూపాయలు, బీపీఎల్ యూనిట్ అట్ లేపాక్షి 800 కోట్లు, బీఈఎల్ నిమ్మకూర్
ఒక 300 కోట్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అండ్ లేజర్ టెస్ట్ ఫెసిలిటీ అట్ ఓర్వకల్ ఒక 1000 కోట్ల రూపాయలు, మిసైల్ టెస్ట్ రేంజ్ అట్ నాగాలంక దీనికి 2000 కోట్లు. భారతదేశానికి విశాఖపట్నం నేవల్ హెడ్ క్వార్టర్ గా తయారవుతుంది. దీంట్లో ఏ మాత్రం కూడా అనుమానం లేదు. ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ ఈ యొక్క డిఫెన్స్ రిక్వైర్మెంట్స్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఒక హబ్ గా తయారవుతుంది. విశాఖ బీచ్ ఫెస్టివల్ విషయంలో జరుగుతున్న ప్రచారంపై మండిపడ్డ చంద్రబాబు దేశ సంస్కృతి సంప్రదాయాలకు తిలోదకాలిచ్చే కార్యక్రమాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. అద్భుత క్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దేందుకు ప్రతి అంశంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చి నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. యాదాద్రి పనుల పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన 1,00,000 మందికి పైగా భక్తులు వచ్చినా సాఫీగా దర్శనం, మంచి వసతి లభించాలని స్పష్టం చేశారు. ఆధ్యాత్మికత, పవిత్రత, ప్రకృతి రమణీయత, పర్యాటక ప్రాముఖ్యత ఉట్టిపడేలా కొత్త రూపునివ్వాలన్నారు. నలువైపులా 4 వరుసల రహదారులు, 4 వరుసల వలయ రహదారి, ప్రదక్షిణ మార్గాలు నిర్మించాలన్న ఆయన ప్రధాన గుట్టకు అభిముఖంగా ఉండే గుట్టపై కాటేజీలు నిర్మించాలని సూచించారు. ఈశాన్య భాగంలో 13 ఎకరాల విస్తీర్ణంలోని గుట్టపై ప్రెసిడెంట్ సూట్ నిర్మించాలని, బస్ డిపో, బస్ స్టేషన్లను మరో చోటకు మార్చాలని స్పష్టం చేశారు. లక్ష్మీ నరసింహస్వామికుండే 32 అవతారాలు యాదాద్రిలో ఉండాలని, వివిధ ప్రదేశాలకు దైవనామాలు పెడితే భక్తులు అన్యాపదేశంగా దైవనామస్మరణ చేస్తారని తెలిపారు. తెలంగాణలోని 119 గురుకుల పాఠశాలలో 3,570 రెగ్యులర్ పోస్టులతో పాటు 475 పొరుగు సేవల సిబ్బంది పోస్టులను మంజూరు చేస్తూ తెరాస సర్కార్ ఉత్తర్వులిచ్చింది. రెగ్యులర్ పోస్టుల్లో అత్యధికంగా 1071 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్, 833 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులున్నాయి. మరో 833 జూనియర్ లెక్చరర్ల పోస్టులతో పాటు 119 చొప్పున ప్రిన్సిపల్, స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ డైరెక్టర్, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులున్నాయి. పాఠశాలకు ఒక్కో లైబ్రేరియన్, ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్, స్టాఫ్ నర్సులను నియమించనున్నారు. గురుకుల విద్యాలయాల కార్యదర్శి కార్యాలయానికి మరో 65 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇందులో 49 రెగ్యులర్ పోస్టులు కాగా మిగతా 16 పోస్టులను పొరుగు సేవల విధానంలో భర్తీ చేస్తారు. ఈ పోస్టులను 5 ఏళ్లలో దశల వారీ నియమిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తి కలిగిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం రేపు జరగనుంది. దేశ 45వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు అన్ని జాతీయ స్థాయి సర్వేల్లో ముందున్న హిల్లరీ ఈమెయిళ్ల కుంభకోణం నుంచి మరోసారి బయటపడటంతో దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికవుతాననే ధీమాతో ఉన్నారు. ఒబామా ఆరోగ్య పథకంపై వ్యతిరేకత, విదేశీ వలసలను నియంత్రిస్తారన్న తన హామీలే గెలిపిస్తాయని ట్రంప్ విశ్వాసంతో ఉన్నారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థులు హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ భవితవ్యాన్ని 20 కోట్ల మంది ఓటర్లు రేపు తేల్చనున్నారు. హోరాహోరీ పోరు ఖాయమని అంచనాలు వెలువడుతున్న వేళ అభ్యర్థులిరువురూ ఓటర్లను ఆకర్షించే తుది ప్రయత్నాల్లో ఉన్నారు. వివాదాస్పద ఈమెయిళ్ల వ్యవహారంలో ఆఖరి నిమిషంలో ఎఫ్బీఐ క్లీన్ చిట్ ఇవ్వడంతో హిల్లరీ క్లింటన్ శిబిరం ఉత్సాహంగా ఉంది. ఉత్తర కరోలినా రాష్ట్రంలో జరిగే చివరి బహిరంగ సభతో ఆమె తన ప్రచారాన్ని ముగించనున్నారు. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ మిచిగన్ సభతో తన ప్రచారానికి ముగింపు పలకనున్నారు. అమెరికాను అత్యున్నతంగా నిలిపేందుకు తనకే ఓటు వేయాలని కోరుతున్న ట్రంప్ పదవిలోకి వస్తే వలసదారులను నిరోధించడం సహా హిల్లరీ మద్దతిస్తున్న వాణిజ్య ఒప్పందాలకు ముగింపు పలకనున్నట్లు చెబుతున్నారు. మహిళలు, మైనారిటీల హక్కులు పరిరక్షించాలంటే తనకే ఓటు వేయాలని హిల్లరీ క్లింటన్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదివారం ఎన్బీసీ న్యూస్, వాల్ స్ట్రీట్ జనరల్ వెల్లడించిన ముందస్తు సర్వేల్లో ట్రంప్ కంటే క్లింటన్ 4 పాయింట్ల ఆధిక్యంలో నిలిచారు. హిల్లరీకి 65% విజయావకాశాలు ఉన్నట్లు ప్రముఖ ముందస్తు సర్వేల వెబ్సైట్ 538 పేర్కొంది. ట్రంప్ కు 34.6% విజయావకాశాలున్నట్లు వెల్లడించింది. అమెరికాలో ప్రస్తుతం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేందుకు 270 ఎలక్టోరల్ ఓట్లు కావలసి ఉండగా క్లింటన్ కు 291.9, ట్రంప్ కు 245.3 ఎలక్టోరల్ ఓట్లు లభించనున్నట్లు సర్వేలు అంచనా వేస్తున్నాయి. దాదాపు 20 కోట్ల మంది రేపు జరిగే పోలింగ్ లో పాల్గొననున్నారు. ఈ ఎన్నికల్లో హిల్లరీ గెలిస్తే తొలి మహిళా అధ్యక్షురాలుగా ఖ్యాతికెక్కనుండగా, ట్రంప్ గెలిస్తే అమెరికా అధ్యక్ష పదవిని అధిరోహించే అతిపెద్ద వయస్కుడిగా నిలిచిపోతారు. సరిగ్గా అధ్యక్ష ఎన్నికల పోలింగ్కు ముందు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు ప్రైవేట్ ఈమెయిల్ సర్వర్ వ్యవహారంలో ఎఫ్బీఐ మరోమారు సచ్ఛీలతా పత్రం ఇవ్వడం తుది ఫలితంపై ఉత్కంఠను మరింత పెంచింది. రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ కు హిల్లరీకి మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న తరుణంలో ఎఫ్బీఐ ప్రకటన ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది చర్చనీయాంశమైంది. విదేశాంగ మంత్రిగా ప్రైవేట్ ఈమెయిల్ సర్వర్ వినియోగించిన వ్యవహారంలో జులైలోనే హిల్లరీకి సచ్ఛీలతా పత్రం ఇచ్చిన ఎఫ్బీఐ ఇటీవల మరిన్ని కొత్త ఈమెయిళ్లు బయటపడినందున ఆ కేసుపై తిరిగి దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు అక్టోబర్ 28
8న ప్రకటించింది. ఈ ప్రకటనతో అమెరికా రాజకీయాలు కీలక మలుపులు తిరగ్గా అనూహ్యంగా గత రాత్రి FBI సంచలన ప్రకటన చేసింది. కొత్త ఈమెయిల్ అన్నింటినీ విశ్లేషించామని, హిల్లరీపై నేరాభియోగాలు మోపి దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పోలింగ్కు ముందు హిల్లరీకి ఊరట కలిగించేలా FBI చేసిన ప్రకటనను డెమోక్రటిక్ పార్టీ స్వాగతించగా ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టారు. Real change also means restoring honesty to government. Let's start by getting rid of Clinton. Hillary Clinton is the most corrupt person ever to seek the office of the presidency of the United States. The investigations into her crimes will go on for a long, long time. Right now, she is being protected by a rigged system. You can't review 650,000 new emails in 8 days. You can't do it, folks. Hillary Clinton is guilty. She knows it. The FBI knows it. The people know it. And now it's up to the American people to deliver justice at the ballot box on November 8th. 19 మంది మృతి చెందిన దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసు విచారణ పూర్తయింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్ బస్టాండ్ పరిసరాల్లో జరిగిన పేలుళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ NIA న్యాయస్థానం 157 మంది సాక్షులను విచారించింది. దర్యాప్తు సంస్థ సమర్పించిన 502 దస్త్రాలు, 201 వస్తువును ఆధారాలుగా పరిశీలించింది. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన 6గురి ప్రమేయాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పటివరకు తేల్చింది. ఇండియన్ ముజాహిదీన్ సభ్యులు రియాజ్ భత్కల్, అసదుల్లా అఖ్తర్, వకార్, తహసీన్ అఖ్తర్, యాసిన్ భత్కల్, ఐజాక్ షేక్లపై ఈ పేలుళ్లలో అభియోగాలు నమోదు చేశారు. వీటన్నింటినీ పరిశీలించిన జాతీయ దర్యాప్తు సంస్థ NIA న్యాయస్థానం విచారణ పూర్తి చేసింది. ఈ నెల 21న తీర్పు వెలువరించనుంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అభయ గోల్డ్ అక్రమ డిపాజిట్ల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ నేర దర్యాప్తు సంస్థ అధికారులు అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి న్యాయస్థానంలో ఆ సంస్థ MD K శ్రీనివాసరావు సహా డైరెక్టర్లు, ప్రమోటర్లు 23 మందిపై అభియోగ పత్రాన్ని సమర్పించారు. 2013లో నమోదైన ఈ కేసుపై దర్యాప్తు చేసిన CID 500కు పైగా డాక్యుమెంట్లను సాక్ష్యాలుగా అభియోగ పత్రంలో పేర్కొంది. దాదాపు 3 లక్షల మంది పైచిలుకు డిపాజిటర్లకు 174 కోట్ల రూపాయల మేర అభయ గోల్డ్ సంస్థ ఎగవేసిందని అధికారులు కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రంలో తెలిపారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందన్న CID అధికారులు బాధితులు ఎవరైనా తమకు ఫిర్యాదు చేయొచ్చన్నారు. విశాఖపట్నం జిల్లా భీమిలి సబ్ రిజిస్ట్రార్ సంజీవయ్య నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు భారీగా ఆస్తులు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై హైదరాబాద్ వనస్థలిపురంలోని ఆయన ఇళ్లు సహా బంధువుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, గుంటూరు, ప్రకాశం జిల్లాలో 16 చోట్ల ఇళ్ల స్థలాలు, ఆయన సొంతూరు పెద్దంబరిపురిలో 15 ఎకరాల వ్యవసాయ భూమి, ఒక ఇళ్లు, వనస్థలిపురంలో 2 అంతస్తుల భవనం, సరూర్ నగర్లో ఓ ఫ్లాట్, 2.5 లక్షల రూపాయల నగదు సహా 30 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు గుర్తించారు. అలహాబాద్ బ్యాంకు లాకర్ తెరిస్తే మరిన్ని ఆస్తులు బయటపడొచ్చని అధికారులు భావిస్తున్నారు. దేవాదుల ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన మంత్రి ప్యాకేజీల వారీగా భూసేకరణ, ఇతర నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకున్నారు. 16 ఏళ్లుగా నత్తనడకన సాగుతోన్న దేవాదుల పనులను మరింత వేగవంతం చేయాలని నిర్దేశించారు. ప్రాజెక్టు ద్వారా వచ్చే ఖరీఫ్ నాటికి నర్సంపేట, ములుగు, భూపాలపల్లి, పరకాల నియోజకవర్గాలకు సాగునీరు ఇవ్వాలని, పనులపై తనకు ప్రతిరోజు నివేదిక ఇవ్వాలని సూచించారు. 123 జీవో ప్రకారం భూసేకరణను వేగవంతం చేయాలని, ప్రక్రియను ప్రతి శనివారం సమీక్షించాలని జనగామ కలెక్టర్ దేవసేనను ఆదేశించారు. కంతనపల్లి బ్యారేజీ నుంచి 2017 డిసెంబర్ కల్లా నీరందించేలా పూర్తి చేయాలన్నారు. తెలంగాణ సచివాలయాన్ని కూల్చి కొత్తది నిర్మించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ PCC నేతలు గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. కొత్తగా నిర్మించిన H-D బ్లాక్లను కూల్చేందుకు తెరాస సర్కారు ప్రయత్నిస్తోందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, సచివాలయానికి వాస్తు బాగా లేకపోతే తెలంగాణకు భారీగా పెట్టుబడులు ఎలా వస్తున్నాయని, మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఎలా కాగలిగిందని ప్రశ్నించారు. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులు లేవంటారు, రైతులకి ఏకకాలంలో రుణమాఫీ చేయమంటే పైసలు లేవంటారు, మిడ్ డే మీల్ స్కీమ్స్ కి ఎన్నో నెలల నుంచి బిల్లు ఇవ్వలేదు, దానికి పైసలు లేవంటారు, రైతు కూలీలకు NREG స్కీమ్ కింద పైసలు ఇవ్వమంటే దానికి పైసలు లేవంటారు. మరి వందలాది కోట్లు పెట్టి మరి వాళ్ళు 14వ తారీఖు శంకుస్థాపన చేస్తారనడం ఇది సరియైన విషయం కాదని చెప్పి గవర్నర్ గారికి తెలియజేసి ఇటువంటి తప్పుడు నిర్ణయాలని ఆపాలని చెప్పి చూడడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో డయల్ 100 స్థానంలో 112 పేరిట అన్ని శాఖలకు కలిపి ఓ కాల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు తెలిపారు. నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ పేరిట ఈ 112 సేవలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్న డీజీపీ పోలీసుల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టేందుకు దుస్తులపై ధరించే కెమెరాలను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఏపీలో నిరసనలు, ధర్నాలు హింసాత్మకంగా మారుతున్నాయన్న డీజీపీ విధ్వంసం సృష్టించిన వారి నుంచే ఆ మొత్తాన్ని వసూలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. అటు ఈ నెలలో కాపు నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు సంబంధించిన అంశాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తున్నామన్న ఆయన గతంలో జరిగిన ఈ తరహా పాదయాత్రను దృష్టిలో ఉంచుకునే నిర్ణయం తీసుకుంటామన్నారు. క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ గురించి చెప్పినటువంటిది కూడా ఏంటంటే అమలాపురం ఏరియాలోనే ఎక్కువ అని కూడా చెప్పాను నేను. ఇటువంటి పాదయాత్రలు 1994లో కూడా జరిగినాయి. ఒకవేళ అలాంటి యాత్ర ఉంటే పర్మిషన్ తీసుకోవాల్సింది వారే, తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్తుంది. అది ఫాలో అవుతారా లేదా, ఫాలో అవ్వకపోతే వైలేట్ చేసినట్టు, వైలేట్ చేస్తే పోలీసులు ఏం చేస్తారనేటువంటిది దాని మీద వీఆర్ వెరీ క్లియర్ ఇన్ అవర్ అవర్ స్టాండ్. వీ విల్ ఫాలో ది గైడ్ లైన్స్ ఆఫ్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్. దట్స్ ఇట్. ఇంటి యజమానుల వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన సుజాత, రామకృష్ణ దంపతులు కూకట్పల్లిలోని మెడికల్ సొసైటీలో అద్దె ఇంట్లో తమ పిల్లలతో కలిసి 2 ఏళ్లుగా ఉంటున్నారు. పిల్లలు అల్లరి చేసినా, నీరు ఎక్కువగా వాడినా ఇలా ఏదో ఒక సాకుతో తరచూ సుజాతతో ఇంటి యజమానులు గొడవ పడుతుండేవారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆదివారం కూడా పైనుంచి శబ్దం వస్తోందంటూ సుజాతతో ఇంటి యజమాని ప్రసన్నకుమార్, స్నేహలత గొడవ పడ్డారని, మాటామాటా పెరిగి చేయి చేసుకున్నారని తెలిపారు. ఈ ఘటనపై మనస్తాపానికి గురైన సుజాత ఇంట్లో కేబుల్ వైర్తో ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన మరణానికి పాల్పడిందన్నారు. తన చావుకు ఇంటి యజమానులే కారణమని గోడలపై రాసిన మాటల ఆధారంగా కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ చేపట్టాలని ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి CWC కోరింది. 2013లో కాంగ్రెస్ ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాహుల్కు అధ్యక్షుడిగా పదోన్నతి కల్పించాలని సూచించింది. అనారోగ్యం కారణంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గైర్హాజరీలో రాహుల్ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన CWC భేటీలో ఉత్తరప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని సీనియర్ నేత, మాజీ మంత్రి ఏకే ఆంటోనీ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా సభ్యులంతా మద్దతు తెలిపారు. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన ఒకే హోదా, ఒకే పింఛను పథకాన్ని ఎన్డీఏ సర్కారు నీరుగార్చిందని CWC భేటీ తర్వాత ఆంటోనీ విమర్శించారు. ఉరి సహా ఇతర ప్రదేశాల్లో ఉగ్రదాడులకు పాల్పడిన వారిపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలంటూ CWCలో తీర్మానించినట్టు చెప్పిన ఆంటోనీ పార్టీ అధ్యక్ష ఎన్నికపై మాత్రం నిర్ణయాన్ని వెల్లడించలేదు. క్రిమినల్ కేసులో దోషిగా తేలి 2 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడ్డ ప్రజాప్రతినిధుల్ని తక్షణమే అనర్హులను చేయాలన్న వాదనకు కేంద్ర ఎన్నికల సంఘం మద్దతు తెలిపింది. ఈ విషయంలో ఎన్నికల చట్టంలోని నిబంధనలు ప్రతిబంధకంగా మారాయని సర్వోన్నత న్యాయస్థానానికి వివరించింది. దోషిగా తేలి శిక్ష పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలని తక్షణమే అనర్హుల్ని చేసేందుకు వీలుగా విచారణ న్యాయస్థానం నుంచి 24 గంటల్లోపు తీర్పు ప్రతిని ఈసీకి పంపేలా చర్యలు చేపట్టాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ కొనసాగించిన సుప్రీంకోర్టులో ఎన్నికల సంఘం తన వాదనలు వినిపించింది. ఎవరైనా ఎంపీ లేదా ఎమ్మెల్యేకు కోర్టు శిక్ష విధించిన ఆ ప్రజాప్రతినిధి అనర్హులైనట్లు లోక్సభ లేదా రాజ్యసభ లేదా శాసనసభ ముఖ్య కార్యదర్శి ప్రకటన జారీ చేసే వరకు వారు ప్రజాప్రతినిధి హోదాలోనే కొనసాగుతున్నారని ఈసీ వివరించింది. ఆ తర్వాతే తాము జోక్యం చేసుకుని ఉప ఎన్నికకు ప్రకటన జారీ చేస్తున్నామని తెలిపింది. ఈ వ్యవహారానికి సంబంధించి మరికొన్ని అంశాలపై అదనపు సొలిసిటర్ జనరల్ నుంచి స్పష్టత తీసుకున్న సుప్రీంకోర్టు ప్రమాణపత్రం జారీ చేయాలని ఈసీని ఆదేశించింది. ఇందుకు సంబంధించి సంబంధిత శాఖను సంప్రదించి తగిన సూచనలు తీసుకోవాలని ఏఎస్జీని ఆదేశించిన సుప్రీంకోర్టు విచారణను 4 వారాలు వాయిదా వేసింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో కన్నడ సినిమా మస్తీగుడి చిత్రీకరణలో విషాదం చోటు చేసుకుంది. తిప్పగొండనహళ్లి రిజర్వాయర్లో షూటింగ్ జరుగుతుండగా 2 వర్ధమాన నటులు మృతి చెందారు. హెలికాప్టర్ నుంచి సరస్సులోకి దూకే సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఓ సన్నివేశం కోసం కథానాయకుడు దునియా విజయ్ సహా 2 వర్ధమాన నటులు ఉదయ్, అనిల్ హెలికాప్టర్ నుంచి నీటిలో దూకగా హీరో దునియా విజయ్ మాత్రమే ఈత కొడుతూ ఒడ్డుకు చేరారు. అనిల్, ఉదయ్ నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మధ్యాహ్నం 2:45 దుర్ఘటన చోటు చేసుకోగా ఉదయ్, అనిల్ మృతిపై చిత్ర కన్నీరు మున్నీరై విలపించింది. భద్రతా పరంగా చిత్ర బృందం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నందునే దుర్ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ మధ్య కొద్ది రోజులుగా నష్టాల బాటలో పయనిస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు హిల్లరీ క్లింటన్కు ఎఫ్బీఐ సచ్యలతా పత్రం ఇచ్చిన తర్వాత లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 185 పాయింట్లు వృద్ధి చెందింది. ఈ ఉదయం 27,552 వద్ద ప్రారంభమైన సూచీ అమ్మకాల ఒత్తిడికి గురై ఓ దశలో 27,399 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. ఈ దశలో హిల్లరీకి ఎఫ్బీఐ సచ్యలతా పత్రం ఇచ్చినట్టు తెలియగానే ప్రపంచ విపణులు తిరిగి పుంజుకోవడం దేశీయ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. ఈ దశలో 27,591 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచీ చివరకు 27,459 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 63 పాయింట్లు లాభపడి 8,497 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.